రండి త్వరగా ఫ్రెష్ అయ్యి ఏదో ఒకటి తిందాం. తాతయ్య రూమ్ లో ఏదో పడింది అనుకుంటా. ఉంటుంది. మన అందమైన ప్యాలెస్ ని ఎవరు ఈ విధంగా నాశనం చేస్తోంది? రుద్ర, త్వరగా ఏదో ఒకటి చేయి. వచ్చింది ఎవరైనా సరే ఖచ్చితంగా ఏదో ఒక క్లూనే వదిలి వెళ్ళి ఉంటారు. రూమ్ చెక్ చేద్దాం. ఈ పొగలో ఏమీ కనిపించడం లేదు. స్మోక్ క్లియర్. దాని ఎనర్జీని ట్రేస్ చేయడానికి హెల్ప్ చేయి. ఏ వస్తువులు మాయమైపోలేదు. అయితే అది మరి ఇక్కడ ఏం చేస్తుంది? పిల్లలు, మీరు నా రూమ్ లో ఏం చేస్తున్నారు? తాతయ్య, ఎవరో మీ రూమ్ నుంచి ఏదో దొంగిలించుకు వెళ్లారు. అది ఏంటి, ఎవరు దొంగిలించారని మాకు అస్సలు అర్థం కావడం లేదు. ఏంటి? ఉండు. ఏంటిది? నేను ఇక్కడ సన్ సిటీ ల్యాండ్ అగ్రిమెంట్ పేపర్ పెట్టాను. ఎన్నో సంవత్సరాల క్రితమే నేను సన్ సిటీ ల్యాండ్ ని మెజిషియన్ తరణ్ సింగ్ దగ్గర నుంచి తీసుకున్నాను. ఆ పేపర్ ఇప్పుడు కనిపించడం లేదు. ఇది తీసుకెళ్తే ఎవరికి ప్రయోజనం ఉంటుంది? జై సింగ్, ఒక చెడ్డ వార్త. ధరమ్ సింగ్ నీ పైన ఒక కేసుని ఫైల్ చేశాడు. దానికోసం ఈ రోజు నువ్వు కోర్టుకొచ్చి హాజరవ్వాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకని తాతయ్య గారు? నాకు కూడా అర్థం కావటం లేదు పిల్లలు. ఆర్డర్, ఆర్డర్. జై సింగ్, ధరమ్ సింగ్ మీకెదురుగా కంప్లైంట్ చేశారు. మీరు సన్ సిటీని కొన్ని సంవత్సరాలకి లీజ్కు తీసుకున్నారు. కానీ ఇప్పుడు మీరు టైం ముగిసిపోయిన తర్వాత కూడా మీరు ఖాళీ చేయలేదని అతను చెప్తున్నారు. ఇంతకీ మీరేమంటారు? ఓ, అయితే అతను ఈ ల్యాండ్ పేపర్ని దొంగిలించాడా? పైగా నా మీద కేసు కూడా వేశాడు. సార్ మెజెస్టిక్, నేను ఈ దగ్గర నుంచి స్థలాన్ని కొన్నాను. నేను అన్యాయంగా తీసుకోలేదు. సార్ మెజెస్టికో, ఇది అబద్ధం. నేను తన పేపర్ని దొంగతనం చేయలేదు. ఏం ప్రాబ్లం లేదు. ఆ కాపీస్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు కూడా ఉన్నాయి. అవి నేను తీసుకొచ్చి చూపిస్తాను. సార్ మెజెస్టికో, ఇంటర్ఫియర్ అయినందుకు సారీ. ఆ పేపర్స్ ని నేను తీసుకొస్తాను. నాకు 1 గంట టైం ఇవ్వండి. రుద్ర, ఆగు, నేను నీతో వస్తాను. రుద్ర, నేను వస్తున్నాను, ఆగు. మనకంటే ముందే ఇక్కడికి ఎవరో వచ్చారు. లెట్స్ గో ఫాస్ట్. అందరూ కళ్ళు తిరిగి పడిపోయారు. రుద్ర, ఇక్కడ కూడా. రుద్ర, ఆ స్మోకీ ఫిగర్ ఇక్కడ కూడా ఉంది. Ibaiska. Sakum Pustu.
మైరా, వరుణ్, త్వరగా రిజిస్టర్ ని తీయండి. నేను దీన్ని హ్యాండిల్ చేస్తాను. రుద్ర, రిజిస్టర్. దొరికింది. ఏమీ కనిపించట్లేదు, రుద్ర. నా దగ్గరే ఉంది. ఈ బాయ్స్కా డిసపియరో. ఓ నో, మైరా, నీకేం కాలేదు కదా? సారీ రుద్ర, తను ఆ ఫైల్ తీసుకెళ్లిపోయాడు. ఇట్స్ ఓకే మైరా, ఒక ప్రదేశం ఉంది దాని గురించి తెలుసుకోవడానికి. బట్ ఫస్ట్ అలాజా సార్, హెల్ప్. ఏం జరిగింది రుద్ర? సార్, మాకు అర్జెంట్ గా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఏ ఇన్ఫర్మేషన్ కావాలి? ఏదో ఒక మెజిషియన్ తాతయ్యకి చెందిన సన్సిటీ పేపర్స్ ని దొంగలించాడు. ఎవరు ఈ పని చేసింది? మేము తన్ని సరిగ్గా చూడలేదు. అదెప్పుడు పొగలోనే దాక్కుంటోంది. ఇంకా తన బాడీ ఫుల్ గా షైనింగ్ స్టార్స్ ఉన్నాయి. స్టార్స్? ఒకవేళ మిస్ ఎంక్వైరీకి ఏమన్నా తెలిసి ఉంటుందేమో. మిస్ ఎంక్వైరీ ఓసారి లేవండి. ఏమైంది అలాజర్ సార్? మాకు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కావాలి. ఎవరతను పొగలాగా కనిపిస్తాడో తన ఒంటి నిండా స్టార్స్ కూడా ఉంటాయి. సారీ, దిస్ ఇస్ లంచ్ టైం. నో వే. మరి ఇది నేషనల్ ఎమర్జెన్సీ కూడా కాదు. ఒక గంట సేపు తర్వాత రండి. మిస్ ఎంక్వైరీ, తను మా ముఖ్యమైన డాక్యుమెంట్స్ ని దొంగలించాడు. ప్లీజ్ హెల్ప్. ఐఎమ్ సారీ, ఇది నేషనల్ ఎమర్జెన్సీ కాదు. అది మీ యొక్క పర్సనల్ ప్రాబ్లం. Oh no, I can't do it. Okay. అరే, ఏం జరుగుతోంది? భూకంపం వచ్చేసింది. భూకంపం. మీ మొహానికి ఏమైంది? ఇదంతా స్మోకే చేస్తుంది. ప్రపంచంలో ఉన్న అందరినీ ఇలాగే మారుస్తుంది. అప్పుడు మనందరం పొగగా మారి అంతమైపోతాం. నా ఫేస్ బ్లాక్ అవుతోంది. నేను అంతం అవుతున్నాను. సరే, ఇది మన అందరి పర్సనల్ ప్రాబ్లం కదా, అయితే అందరం అంతమైపోదాము. అరే, ఇది పర్సనల్ ప్రాబ్లం కాదు, నేషనల్ ఎమర్జెన్సీ. ఇది దేశాన్ని ఇలాగే అంతం చేస్తుంది. దాని పేరు అన్నోన్ మ్యాజిషియన్. అది స్పేస్ లో ఉంటుంది. దాని గురించి షెల్ఫ్ నెంబర్ 5 లో బుక్ ఉంది. థ్యాంక్ యూ. ఇవన్నీ ఏంటి?
ఇవన్నీ ఎలా సర్దుకుంది? నేషనల్ ఎమర్జెన్సీ అయిపోయింది. వాట్ యూ చీటర్స్! మీరందరూ కలిసి నన్ను మోసం చేశారు. కనీసం నా ఫేస్ అయినా నయమైంది.